హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోనే సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, రాజస్థాన్ ఎడారిలో మనకి పాకిస్తాన్ సంబంధించిన ఒక యువజంట మృతదేహాలు కనిపించాయి. అసలు ఇప్పుడైతే ఈ న్యూస్ చాలా హల్చల్ రేపుతుంది దేశవ్యాప్తంగా. అసలు ఎవరు వాళ్ళిద్దరు, ఎవరు అసలు ఆ జంట ఎవరు, ఎందుకు అక్కడికి వచ్చారు? చాలా మంది ఇప్పుడు ఇది అడుగుతున్న ప్రశ్న. ఎందుకంటే దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్కి మనకి ఉద్రిక్త వాతావరణం ఉంది, మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆపరేషన్ సింధూరు జస్ట్ పాజ్లో ఉంది, అదేమీ అంతం కాదని వీళ్ళు చెప్తున్నారు. అట్లాగే ఇండస్ వాటర్ ట్రెటీ ఏదైతే ఉందో, అంటే ఒక 6 నదులకు సంబంధించిన వాటర్ని పాకిస్తాన్కి ఇండియా నుంచి వెళ్తాయి. అందులో 3 నదులు ఇంపార్టెంట్. ఈ నదుల వాటర్ని మనం దాన్ని ఏమంటారు, అబేయన్స్లో పెట్టారు. అబేయన్స్ అంటే ఆపేసాం ప్రజెంట్. దీనివల్ల పాకిస్తాన్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే 80% అగ్రికల్చరు ఈ వాటర్ మీద డిపెండ్ అయింది. అట్లాగే తాగునీరు కావచ్చు, పవర్ జనరేషన్కి వాటర్ కావచ్చు, ఇండస్ట్రియల్ అవసరాలకు కావచ్చు, వీటన్నిటికి కూడా ఈ వాటర్ ఇంపార్టెంట్. అందువల్ల పాకిస్తాన్ వాళ్ళు ఎలాగన్నా ఇండియాని ప్రెజర్ చేసి సరెండర్ చేయించుకొని వాటర్ని వదిలించుకోవాలన్న దీంట్లో వాళ్ళు ఒక పక్క ఇంటర్నేషనల్గా ప్రెజర్ చేయడం, రెండో వైపు మన దేశంలో నానా రకాల అల్లర్లు క్రియేట్ చేసి మన దేశంలో ఉన్న టెర్రరిస్టు స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేసి టెర్రరిస్టు కార్యక్రమాలు చేయడం ద్వారా ఇండియాని ప్రెజర్లోకి తీసుకురావాలనేది ఒక ప్లాన్ జరుగుతుంది. అందుకనే ఓపెన్గా బెదిరిస్తున్నారు కూడా. మీరు వాటర్ ఆపితే మేము మీ రక్తం పారిస్తామని కూడా వాళ్ళు అనేక సార్లు ప్రకటనలు ఇస్తున్నారు. రీసెంట్గా వాళ్ళ ఆర్మీ చీఫ్ మార్షల్ ఆయన అసీం మునీర్ ఆయన కూడా హెచ్చరించాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే పాకిస్తాన్కి బార్డర్లో ఒక 15 కిలోమీటర్స్ బార్డర్లో రాజస్థాన్ జైసల్మేర్ అంటారు, అక్కడ ఎడారిలో ఒక యువజంట శవాలు కనిపించాయి. ఆ యువజంట పాకిస్తాన్కి సంబంధించిన యువజంట. అసలు ఈ యువజంట ఎవరు, వీళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్లా, వీళ్ళు ఎట్లా ఇండియన్ బార్డర్ లోపలికి వచ్చారు? మామూలుగా బార్డర్లో కంచె ఉంటుంది, ఆ కంచెని దాటి ఎలా వచ్చారు వీళ్ళు? వీళ్ళు ఏమన్నా టెర్రరిస్ట్ల యాక్టివిటీలు ఏమైనా చేయడానికి వచ్చారా, లేకపోతే వీళ్ళు ముస్లింలా, హిందువులా, ఎవరు వీళ్ళు? ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేను వివిధ సోర్సుల నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. బేసిక్గా ఏంటంటే జూన్ 23వ తేదీన జైసల్మేర్లో తనోత్ పోలీస్ స్టేషన్ అని ఉంటుంది. తనోత్ పోలీస్ స్టేషన్కి కొంతమంది వచ్చి ఇలాగ పలాని చోట డెడ్ బాడీలు ఉన్నాయని చెప్పారు. దాంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. అక్కడ ఒక చెట్టు కింద ఒక మేల్ డెడ్ బాడీ కనిపించింది. ఆ మేల్ డెడ్ బాడీ 30 లోపల వయసు ఉంది. అతను ఒక నీలి రంగు అంటే బ్లూ రంగు సల్వారు కుర్తా వేసుకుని ఉన్నాడు. మెడలో పసుపు రంగు స్కార్ప్ ఉంది. అతను చనిపోయి 10 రోజుల పైన అయినట్టుగా కుళ్ళిపోయింది, ముఖం కూడా సరిగా కనిపించట్లేదు. దానికి ఆ డెడ్ బాడీకి ఒక 50 మీటర్ల దూరంలో ఇంకొక అమ్మాయి బాడీ ఉంది. ఆ అమ్మాయి పసుపు గాగ్రా అండ్ పసుపు కుర్తా వేసుకుని ఉంది. తెలుపు ఎరుపు గాజులు చేతులకి ఉన్నాయి. దాన్ని బట్టి వీళ్ళు ఇద్దరు కూడా హిందువులు అయింటారు అని వీళ్ళు అనుకున్నారు. ఫోను వాళ్ళిద్దరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోన్ తీసుకుంటే అది పాకిస్తాన్ సిమ్ కార్డు ఉంది. అట్లాగే వాళ్ళ దగ్గర ఐడి కార్డులు కూడా ఉన్నాయి. ఐడి కార్డులో వాళ్ళ అడ్రస్ కూడా ఉంది. ఆ అడ్రస్ని బట్టి ఈ అబ్బాయి అక్కడ దివానో మ్యాగ్వార్ అనే ఒక పేరు ఉంది, వీళ్ళ నాన్న పేరు. సో వీళ్ళ అడ్రస్ కూడా సింధు ప్రావిన్స్లో గలాం హుస్సేన్ లహరి అనే ఒక ఊరు. సో ఊర్లో వీళ్ళు ఉన్నట్టు వీళ్ళు కాంటాక్ట్ చేశారు. అక్కడ బీబీసీ కూడా అక్కడ జర్నలిస్టులతో కూడా మాట్లాడింది. లతీఫ్ లహరి అనే ఒక జర్నలిస్ట్ కూడా వీళ్ళతో మాట్లాడారు, ఆ ఏరియా జర్నలిస్టు. అట్లాగే వాళ్ళ నాన్నని కూడా కాంటాక్ట్ చేశారు. అట్లాగే అక్కడ సీమంత్ లోక్ సంఘటన అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. అది హిందువులు, పాకిస్తాన్లో ఉండే బార్డర్ ఏరియాలో ఉండే హిందువులు భారతదేశానికి రావాలనుకుంటే వాళ్ళకి సంబంధించి హెల్ప్ చేసే ఆర్గనైజేషన్ అనమాట ఇది. వీళ్ళు కూడా కాంటాక్ట్ చేస్తే విషయం బయటకు వచ్చింది. అసలు వీళ్ళు ఎవరు, ఎందుకు వచ్చారనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ అబ్బాయి రవికుమార్, ఆ అమ్మాయి పేరు శాంతిబాయి. వీళ్ళిద్దరు హిందువులే. వీళ్ళిద్దరికి ఈ మధ్యనే పెళ్ళిళ్ళు అయినాయి. ఈ అబ్బాయి వచ్చి నేను ఇందాక చెప్పినట్టు దివాన్ మ్యాగ్వార్ అనే ఒక రైతు కొడుకు. వీళ్ళకి 10 మంది పిల్లలు, 10 మందిలో ఈ అబ్బాయి 3వ వాడు. ఈ అమ్మాయి గుల్లూజీ అనే ఒక అతని కూతురు. సో వీళ్ళు ఈ మధ్య ఏమైందంటే ఇతను వరి పంట ఉందన్నమాట వీళ్ళ ఫాదర్కి, దివానో మ్యాగ్వార్కి వరి పంట ఉంటే దానికి నీళ్లు కట్టమని
ఈ అబ్బాయిని చెప్పాడు. ఈ అబ్బాయి నేను కట్టను, నేను వెళ్ళను, ఇంకొకటి చెప్పాను. 10 మంది ఉన్నప్పుడు చెప్తారు కదా, నాకెందుకు చెప్తున్నావు, అలాగే ఏదో అన్నాడు. దాంతో ఆయన కోపం వచ్చి కొట్టాడు, చెంపదెబ్బ కొట్టాడు. దాంతో పెళ్ళైన వాడిని నా భార్య ముందు చెంపదెబ్బ కొడతామని తనకు రోషం వచ్చింది. దాంతో బైక్ తీసుకొని భార్యను తీసుకొని బ్యాగ్గా తీసుకొని బయలుదేరాడు. ఎందుకంటే వీళ్ళకి జైసల్మేర్ దగ్గర బంధువులు ఉన్నారు రాజస్థాన్లో. యాక్చువల్గా ఎప్పటి నుంచో కూడా అబ్బాయి ఇండియాకి వచ్చేసి బంధువుల దగ్గర సెటిల్ అవుదామని ప్లాన్ చేస్తున్నాడు. ఎందుకంటే పాకిస్తాన్లో ఉండే హిందువులకి కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ ఎట్లాగే ముస్లింలకి కొంత ఇబ్బందులు ఉన్నాయో అలాగే అక్కడ కూడా పాకిస్తాన్లో ఉండే హిందువులకి చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అందుకని చాలామంది మ్యాక్సిమం వచ్చేద్దాం అనుకుంటుంటారు. ఇండియాలో అయితే హిందువులకు బాగుంటుంది అనే కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే వీళ్ళకి జైసల్మేర్ దగ్గర బార్డర్లో బంధువులు ఉన్నారు. సో దానికి వీసా కావాలి. వీసా ట్రై చేశాడు. 1.5 year బ్యాక్ వీసాకి అబ్బాయి అప్లై చేశాడు, కానీ వీసా రిజెక్ట్ అయింది. దాంతో ఎలా వెళ్ళాలి, వీసా లేనప్పుడు అక్రమంగా వెళ్ళాలి. అక్రమంగా ఇలాగా చేర్చే వాళ్ళకి కొన్ని ముఠాలు ఉంటాయి. వాళ్ళకి డబ్బులు ఇస్తే అక్రమంగా చేరుస్తారు. ఈ కంచె దాటించడం ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రాబ్లం, ఈ కంచె వీళ్ళ ఊరు వచ్చి 60 kilometerల దూరంలో ఉంటుంది బార్డర్కి. అక్కడ నుంచి బార్డర్ దగ్గరికి బైక్లో వచ్చి అక్కడెక్కడో బైక్ పెట్టేసి వీళ్ళిద్దరూ వీళ్ళని ఎవరో హెల్ప్ తీసుకొని కంచె దాటేశారు. అయితే కంచె నుంచి విలేజ్లు ఏమి లేవు. 20-25 kilometerలు భయంకరమైన ఎడారి ఉంటుంది. విపరీతమైన ఎండ, 50 degrees వరకు అక్కడ సెల్సియస్ ఎండ ఉంటుంది. ఎక్కడ వాటర్ దొరకదు. అవన్నీ వాళ్ళకి ఐడియా లేదు. వాళ్ళు ఏమనుకున్నారు, మనం దాటేస్తే నడిచి వెళ్ళిపోవచ్చు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటి, దీనికి తగినట్టుగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాలేదు. సో అందువల్ల వచ్చారు. ఈ వేడికి 25 kilometerల వరకు నడవాలి. వేడిలో వాళ్ళ వల్ల కాలేదు. వాటర్ లేదు, వాళ్ళ దగ్గర వాటర్ అయిపోయింది. వాళ్ళు వాటర్ లేకపోవడంతో ఆ వేడికి వడదెబ్బ కూడా తగిలి ఉంటుంది. సో దాంతో చనిపోయినట్టుగా వీళ్ళు పోలీసులు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాడీలు కూడా కుళ్ళిపోయినాయి. బట్ పోస్ట్ మార్టం కూడా అయితే చేస్తున్నారు. మ్యాక్సిమం బాడీలు కుళ్ళిపోయడం వల్ల పోస్ట్ మార్టం కూడా ఇబ్బందులు అని చెప్తున్నారు. ఓవరాల్గా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అవన్నీ చూసుకున్నాక పోలీసులు నిర్ధారణకు ఏమొచ్చారంటే, ఇది వేడి వల్ల వీళ్ళు దప్పిక, ఫుడ్ లేకపోవడం, వడదెబ్బ తగలరు. ఎందుకంటే జూన్లో 50 degrees Celsius అక్కడ ఉంటుంది. సో దానివల్ల వీళ్ళిద్దరు చనిపోయి ఉండొచ్చు అనేది అనుకున్నారు. వాళ్ళ నాన్న పాపం బాధపడుతున్నాడు, నేను అనవసరంగా కుట్టడం వల్ల వాడు వెళ్ళిపోయాడు, నేనేదో కోపంలో వరి పంట ఎండిపోతుంది అనే కోపంలో అతను కొట్టాను, సో ఇలా జరుగుతుంది అనుకోలేదని. వాళ్ళ నాన్న కూడా ఏమనుకున్నా అంటే, బార్డర్ ఏరియాలో ఇక్కడ వీళ్ళకి బంధువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఉంటారని అక్కడికి పోయి వెతికాడు వాళ్ళ నాన్న. వెతికితే అక్కడ లేరు. సరే బార్డర్ దాటి ఏమైనా వెళ్ళి ఉంటారేమో అనుకున్నారు. కానీ టీవీలో వచ్చే వరకు వాళ్ళకి తెలియదంట. టీవీలో ఫోటోలు చూసినాక వాళ్ళు ఐడెంటిఫై చేసి అక్కడ జర్నలిస్టులను కాంటాక్ట్ చేసి అక్కడ నుంచి మన పోలీసులను కాంటాక్ట్ చేస్తే వీళ్ళు ఇది చేశారు. ఇప్పుడు బాడీలను కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడ బంధువులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ బంధువులకే ఆ బాడీలను కూడా అప్పగించారు. వీళ్ళే వాళ్ళకి కర్మకాండ అదంతా కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళు వచ్చే పరిస్థితి కూడా లేదు. తల్లిదండ్రులు కూడా రావాలంటే ఇప్పుడున్న ఉద్రిక్త పరిస్థితిలో వీసాలు ఇవన్నీ కూడా బ్యాన్ చేశారు. పాకిస్తాన్కి మనకి చాలా ఇంకా అవన్నీ కంటిన్యూ అవుతున్నాయి. వీసాలు బ్యాన్ కానీ, ఎకనామిక్ శాంక్షన్స్ కానీ, ట్రేడ్ ఆగిపోవడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఇండివిజువల్ హ్యూమన్ జీవితాలు ఒక విషాదకరంగా ఉంటాయని చెప్పడానికి, రెండు దేశాల మధ్య యుద్ధం అంటే మనకి ఇక్కడ కూర్చొని టీవీల్లో వీడియో గేములు చూసినట్టు భలే ఉంది, మనోళ్ళు బాంబు వేశారా, ఇవన్నీ మాట్లాడుకుంటాం. కానీ దీనివల్ల ఇరు దేశాల్లో ఉండే పేద ప్రజల జీవితాలు ఎంత అతలకుతలమవుతాయి. వాళ్ళ ముఖ్యంగా బార్డర్ ప్రజల్లో చాలా దారుణం ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు బాంబులు పడతాయో తెలీదు, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు. ఇండ్లు వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవాలి, శిబిరాల్లో బతకాలి. ఇవన్నీ చాలామంది ముసలోళ్ళు ఇండ్లు వదిలిపెట్టి రాలేక, మేము పోతే ఎక్కడ పోతాం కానీ మేము ఇక్కడే ఉంటామని ఆ గొడ్డు గోదని కాపాడుకుంటూ అక్కడ ఉండడానికి వాళ్ళు ట్రై చేయడం, ఇలాగా చాలా రకాల బాధలు స్టోరీలు మనం వింటున్నాం. అందులో ఇది లేటెస్ట్గా ఒక పాకిస్తానీ హిందూ జంట ఎలా ఎడారిలో చనిపోయారనేది ఇది ఒక హృదయ విదారకమైన ఫేట్ స్టోరీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.